అణ్వస్త్రాలను భారత్ రెడీ చేసుకుంది అంటూ కూడా సిప్రి ఇచ్చిన రిపోర్ట్ మనం ఏ విధంగా చూడాలి? దాని వెనుక గల భారత్ వ్యూహం ఏంటి సార్? ఎస్ అంటే ఇప్పుడు సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2025 రిపోర్ట్లో భారత అణ్వస్త్రాలకు సంబంధించి ఒక పెద్ద సంచలనాన్ని బయటపెట్టడం. అదేంటంటే భారతదేశం ఫర్ ది ఫస్ట్ టైం తన న్యూక్లియర్ డాక్ట్రిన్లో ఒక పెద్ద చేంజ్ చేయడం. అదేంటి, భారతదేశం దగ్గర 190 అణ్వస్త్రాలు ఉంటే అందులో సుమారు 12 అణ్వస్త్రాలని రెడీ టు యూజ్ మోడ్లో పెట్టిందని, అంటే డిప్లాయ్ చేసింది, మోహరించడం జరిగిపోయింది. ఇప్పటి వరకు భారతదేశం ఏం చేసిందంటే తన వద్ద ఉన్న అణ్వస్త్రాలని ఏంటంటే డిఫరెంట్లో చాలా సేఫ్గా పెట్టేది, స్టోరేజ్ చేసేది, లోపల పెట్టేది విడివిడిగా భాగాలుగా. ఏదైనా యుద్ధం వచ్చినప్పుడే అన్నిట్లు ఒక చోట చేర్చి మిసైల్ సైలోస్లో వాటిలో పెట్టడానికి రెడీ పెట్టుకునేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తదనంతరం మోడీ ప్రభుత్వం ఒక పెద్ద సంచలనమైన నిర్ణయం తీసుకోవడం. అదేంటంటే 12 అణ్వాయుధాలని, వారి హెడ్లని రెడీ టు యూజ్, అంటే కొన్ని మైక్రో సెకండ్స్లో వాటిని ప్రయోగించవచ్చు శత్రు దేశాల మీద. ఈ విధంగా చేసిన ఈ డిప్లాయ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భారతదేశం దగ్గర ఉన్న న్యూక్లియర్ ట్రైడ్ అంటే ల్యాండ్ బేస్డ్ మిసైల్స్, అగ్ని సిరీస్, అగ్ని 1 నుంచి అగ్ని 5 వరకు ఉన్న మిసైల్స్ ఏంటంటే ఈ మిసైల్స్ని భూగర్భంలో సైలోస్ అంటారు, పెద్ద పెద్ద గొట్టాల్లో పెడతారన్నమాట. ఈ గొట్టాల్లో న్యూక్లియర్ వారి హెడ్డలు నింపిన మిసైల్స్ రెడీ చేయడం. ఇది చాలా, అంటే యుద్ధాన్ని శత్రు దేశం మీద మైక్రో సెకండ్స్లో న్యూక్లియర్ వెపన్స్ని వేసేయడం అనమాట, ఒక కోడిని ప్రయోగించి. అంత భయంకరంగా డిప్లాయ్మెంట్ చేయడం అనమాట. ఇక రెండోది ఏంటంటే న్యూక్లియర్ సబ్మెరైన్, అరిహంత్ క్లాస్, అరిదమనం, అరిఘాట్ న్యూక్లియర్ సబ్మెరైన్ రీసెంట్గా మనం ఇచ్చామన్నమాట, నేవీలో ఇండక్ట్ చేసాం. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ లో ఉన్న K4, K3, తర్వాత ముఖ్యంగా K15 లాంటి మిసైల్స్ లో అణుబాంబుల్ని నింపి మిసైల్స్ రెడీ చేయడం ఆ ట్యూబ్లో, వర్టికల్ ట్యూబ్లో, అదొకటి. తర్వాత మన దగ్గర ఉన్న రఫేలు, తర్వాత MiG-29, MiG-27, తర్వాత మనతో కొన్న మిరేజ్ 2000 ఫైటర్స్, ముఖ్యంగా Sukhoi 30 MK ఫైటర్లో అణ్వస్త్రాలను రెడీ పెట్టడం. ఇదేంటంటే ఎయిర్ బేస్ల దగ్గర రెడీ పెట్టేస్తారన్నమాట, వెంటనే స్టోరేజ్ చేసి ప్రయోగించడం. ఈ విధంగా 12 అణ్వస్త్రాలని రెడీ పెట్టడం. ఇది సంచలనం రేపుతున్న విషయం. ఇండియా ఎందుకు ఇంతవరకే చేసిందంటే, పాక్ చైనా నుంచి మనకి ఏదో ఒక సీరియస్ థ్రెట్ ఉంటేనే ఇండియా గవర్నమెంట్ ఇది చేస్తుంది. మోడీ గవర్నమెంట్ శత్రు దేశాలకు, ముఖ్యంగా పాక్ చైనాలకు ఏంటంటే డైరెక్ట్ వార్నింగ్, మేము న్యూక్లియర్ వారికి రెడీ అయి ఉన్నాం అని వాటికి చెప్పడం. కానీ భారతదేశం ఒకటి ఉందండి ఇక్కడ, ఎందుకు చేసిందంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది ఒకటి ఉంది. అంటే మొట్టమొదటిగా అణ్వస్త్రాన్ని భారతదేశం ప్రయోగించదు, ఇది మన పాలసీ. న్యూక్లియర్ డాక్ట్రిన్ 1998లో వాజ్పేయి ప్రకటించడం జరిగింది. అప్పుడు న్యూక్లియర్ టెస్టుల తర్వాత, పోఖ్రాన్ 2 తర్వాత నో ఫస్ట్ యూజ్, అంటే మనం అణ్వస్త్రాన్ని పాక్ చైనాల మీద ప్రయోగించం మన చేత్తో మనం. కానీ వాళ్ళ నుంచి అణ్వస్త్రం కానీ, కెమికల్ వెపన్స్ కానీ, బయోలాజికల్ వెపన్ కానీ వాళ్ళు మన మీద ప్రయోగించినప్పుడు మనం అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తుంది అంటే న్యూక్లియర్ వెపన్స్ మనం రెడీ చేసాం, మైక్రో సెకండ్లో డిప్లాయ్ చేసి యూజ్ చేయడానికి. అంటే వాళ్ళ నుంచి అణ్వస్త్ర యుద్ధ ప్రమాదం ఉంది అని గ్రహించడం వల్లే ఇండియా చేసింది. లేదా మినిమం న్యూక్లియర్ డిటరెన్స్ అనేది ఒకటి ఉంటుంది మన పాలసీ. దాని ప్రకారం ఏంటి, శత్రు దేశాలు మన మీద అణ్వస్త్రాలు వేయకుండా ఉండాలి అంటే, బాబు మా అణ్వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి, దీన్ని తట్టుకునేలా ఉంటే నువ్వు వెయ్యి, నువ్వు రెడీ, డిస్ట్రక్షన్కి రెడీ అయితే, వినాశనానికి నువ్వు మా మీద ప్రయోగించని ముందే వార్నింగ్ ఇవ్వడం, అసలు న్యూక్లియర్ వార్ రాకుండా చేయడం. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ May 7 నుంచి May 10 దాకా జరిగినప్పుడు ఈ 3 రోజుల టెన్షన్ ఏంటంటే అందరికీ, భారత ప్రజలకి, ప్రపంచానికి, పాకిస్తాన్ ఎక్కడ అణ్వస్త్రాలు తీసేసేస్తుందో. మరి పాక్ అణ్వస్త్రాలు వేస్తే మేము పాకిస్తాన్ సర్వనాశనం చేస్తామనే ఒక వార్నింగ్ మనం ఇచ్చినా అది కుదరదండి. ఎందుకంటే ఇప్పుడు భారత ప్రభుత్వం దాన్ని మాడిఫై చేసేసింది, కరెక్ట్ స్టెప్ తీసుకుంది మోడీ ప్రభుత్వం. అదేంటంటే ఇదిగో నువ్వు అణ్వస్త్రం తీస్తే ఇదిగో మా రెడీగా ఉన్నాయి వేయడానికి, వేస్తే ఈరా అన్నట్టు పాకిస్తాన్కి చెప్పడం అనమాట, చైనాకి చెప్పడం. ఒకవేళ పాకిస్తాన్ మన మీద వేస్తే మనం చైనా కూడా అక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యిందే అని ట్రీట్ చేస్తాం అనమాట. ఎందుకంటే చైనా ఆయుధాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇది చైనాకు కూడా వార్నింగ్ ఇవ్వడం. ఇప్పుడు ఈ న్యూక్లియర్ మిసైల్ సైలోస్ అనేవి ఇటు ఎక్కడ పెట్టింది అనేది చాలా హైలీ సీక్రెట్గా ఉంటుంది. భారతదేశం ఇటు పాకిస్తాన్కి దగ్గరలో పెట్టదండి, అలాగే చైనా బోర్డర్లో దగ్గరలో పెట్టదు. ఇప్పుడు అగ్ని 5 లాంటి మిసైల్స్ ఉన్నాయి, ఇది 5500 కిలోమీటర్లు వెళుతుంది. కానీ అది అనఫిషియల్గా అది వెళ్ళేది 8000-9000 కిలోమీటర్లు.
అంటే ఇప్పుడు చైనా బీజింగ్ మీద షాంఘై సిటీల మీద వేయాలంటే ఆ సైలోస్ని సిక్కిము ఈ డార్జిలింగ్ ప్రాంతాల్లో పెడితే చైనా దాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి అది ఎక్కడ పెడతారు, ఇండియా మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో చాలా సీక్రెట్గా పెడతారు. కాబట్టి అది చైనాని ఎట్టి పరిస్థితుల్లో అది ఢీకుంటుంది. తర్వాత ఈ మిలిటరీ సైలోస్లో కూడా ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే మిరుగు టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి అంటే ఏంటి, ఎందుకు మోడీ ప్రభుత్వం ఇంత చర్య తీసుకుందంటే ఇక న్యూక్లియర్ వారికి భారతదేశం సంసిద్ధంగా ఉంది. ఇటు రష్యా, చైనా, అమెరికా ఏ విధంగా ఇటు ఫ్రాన్స్, బ్రిటన్ ఎలా ఉన్నాయో మేము కూడా ఉన్నాము అని శత్రు దేశాలకి భయంకరమైన వార్నింగ్ అనమాట. అంటే ఏంటి, ఏదో యుద్ధం రాబోతుంది, పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో భారత్ మీద 6th వార్ చేయడానికి సంసిద్ధంగా ఉంది అనేది సింధు జలాలు ఆపడం వల్ల మనకు తెలిసిపోతుంది. తర్వాత ఇటు చైనా, పాకిస్తాన్ల మధ్య ఇటు టర్కీ కూడా, ఇటు బంగ్లాదేశ్ ఒక్కోసారి చాలా భయంకరమైన కుట్ర చేస్తున్నాయి భారత్కి వ్యతిరేకంగా అనేది కూడా ఒకటి అర్థమవుతుంది. వీళ్ళకి సీరియస్ వార్నింగ్, కంప్లీట్ చెక్మేట్ చేయడానికే ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద చర్య ఇది. ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ప్రపంచంలో అత్యున్నతమైనది అనమాట. ఎందుకంటే విశ్వ కళ్యాణాన్ని కోరుకుంటూనే బలంగా ఉండి శత్రువుల్ని అరికట్టడం అనే ఒక పాలసీతో వెళ్తుంది. భారత రక్షణ అత్యంత ప్రధానం అనమాట. భారతదేశం అణ్వస్త్రాలు తయారు చేసింది అణ్వస్త్ర లేని దేశాల మీద వేయడానికి కాదు, అణ్వస్త్రాలు కలిగిన దేశం మన మీద వేస్తేనే వేస్తాం. ఇలాంటి న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రపంచంలో ఎవ్వరికీ లేదనమాట. కానీ అలాంటి ప్రపంచంలో న్యూక్లియర్ డాక్ట్రిన్ పీస్ఫుల్గా ఎక్కువ ఉంటుంది. కాబట్టి శత్రు దేశాలు విర్రవీగుతూ ఉంటాయి. ఇక దాన్ని కూడా అరికట్టడానికి మోడీ తీసుకున్న అతి అద్భుతమైన చర్య. ఇక భారత రక్షణకి తిరుగు లేని విధంగా ఈ న్యూక్లియర్ డాక్ట్రిన్, అది కూడా సిప్రీ రిపోర్టు సంచలనంగా ప్రకటించడం అంటే ఇటు చైనా, పాకిస్తాన్ కంప్లీట్గా చెక్ పెట్టేసినట్టు చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు న్యూక్లియర్ డాక్ట్రిన్, న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్డ్ మిసైల్స్, అగ్ని 5 లాంటివి, అగ్ని సిరీసు, పృథ్వీ సిరీసు, తర్వాత వీటితో పాటు ఈ ఎయిర్ ఫోర్స్ కూడా న్యూక్లియర్ వెపన్స్ సంసిద్ధంగా ఉన్నాయి. రానున్న నెలలో వచ్చే సంవత్సరం లోపు ఏంటంటే భారతదేశం తన దగ్గర ఉన్న 190 అణ్వస్త్రాలను 500 దాకా పెంచుకోవడం ఒక చర్య తీస్తుంది. అందులో ధర్మో న్యూక్లియర్ బాంబు, మిరుగు టెక్నాలజీ, తర్వాత దీంతో పాటు ఏంటంటే ఈ సైలోస్ను ఇప్పుడు 12 అణ్వాయుధాలే సిద్ధం చేసింది. వచ్చే కొన్ని నెలల్లో, వచ్చే సంవత్సరం లోపే భారతదేశం 100 దాకా అణ్వాయుధాలను రెడీ టు యూజ్ అనేది పెట్టే అవకాశం మనకు ఉందనేది మనకు తెలుస్తుందన్నమాట. ఇది తిరుగులేనిది విషయం అనేది ఒక గొప్ప, అంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక అతి గొప్ప న్యూక్లియర్ న్యూ డాక్ట్రిన్. వాజ్పేయి, అంతకుముందు నెహ్రూ, ఇందిరా, వాజ్పేయి ప్రకటించిన న్యూక్లియర్ డాక్ట్రిన్కి ఇది ఎక్స్టెన్షన్ అనేది మనం చెప్పొచ్చండి.